హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తాటికాయలు తయారు చేద్దామని అనుకున్నామండి. మార్కెట్కి వెళ్ళి తాటికాయలు 4 కాయలు తెచ్చామండి. అందులో ఒక కాయ పాడైపోయింది అనుకోండి, 3 కాయలతోటి తయారు చేద్దాంగానే అనుకున్నాం. కానీ ఈరోజు మా క్లైమేట్ కూడా మాకు అనుకూలించిందండి. ఎందుకంటే వైజాగ్లోని మధ్యాహ్నం 3 గంటల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుందండి. సో ఈరోజు కంపల్సరీ బాగుంది, వేడిగా తాటికాయలు తిందాం కదా అని అనుకున్నామండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ తాటికాయలని శుభ్రంగా క్లీన్ చేసేయండి వేడి నీళ్ళతోటి. ఎందుకు అని అంటే బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి వేడి నీళ్ళతో పోతాయి కదా అని క్లీన్ చేసాం. తర్వాత ఆ తాటికాయ మొత్తం తొక్కంతా తీసి గుజ్జు ఓపెన్ చేసి బయట తీసామండి. గుజ్జు అంతా బయట తీసాం. తర్వాత కొబ్బరి ముక్కలు కొట్టామండి, బెల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసామండి. ఆ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో కొట్టి తురుము కింద తయారు చేసామండి. ఎందుకంటే మెత్తగా ఉండాలి కదండి, కొబ్బరి ముక్కలు వేసుకోకూడదు కదా. తర్వాత ఈ కొబ్బరి ముక్కలని ఈ బెల్లాన్ని ఆ గుజ్జులో వేసి శుభ్రంగా కలిపామండి. తర్వాత ఒక బౌల్ తోటి అంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నామండి, కప్పున్నర ఇడ్లీ రవ్వ తీసుకున్నామండి. ఇడ్లీ రవ్వ పెద్ద రవ్వ కాదండి, చిన్న రవ్వ. ఎందుకంటే మనకు మృదువుగా ఉండాలి కదండి, గారె అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి గరుగ్గా ఉండకుండా ఉండడానికి మేము ఇడ్లీ రవ్వ చిన్న రవ్వ తీసుకున్నామండి. అది కూడా ఈ రెండు కూడా కలిపామండి. శుభ్రంగా మొత్తం అంతా కలిపేసాం. చిన్న టేస్ట్ చూసానండి, చిన్న తగ్గింది స్వీటు, అందువల్ల 2 స్పూన్లు చెంచాతోటి మనం పంచదార కూడా వేసానండి. సో కలిపేసి 2 గంటలు పక్కన పెట్టామండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు గారిని ఈ విధంగా తయారు చేసాం. కొంతమంది చేతితో తయారు చేసి వేస్తారు, మేము ఏంటంటే కొత్తగా ఉంటుంది కదా అని ఇలా బౌల్కి అంటే గ్లాసుకి కచ్చిప్ కట్టి ఈ విధంగా చేసామండి. టేస్ట్ అయితే బాగుందండి. ఇదే ఫస్ట్ టైం చేయడం మేము కూడా, చాలా బాగుంది. సో మీకు ఎలా ఉందో ఒకసారి మాకు కామెంట్ రూపంలో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బెల్ల మాత్రం మర్చిపోకండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఫస్ట్గా చేసామండి, పర్వాలేదు, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ బ్రో, చాలా బాగుందండి. మీకోసం మీ శ్రీనివాస్ మరొక వీడియోతో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్ యూ. మాకైతే నప్పిందండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.